డ్రెస్ కుట్టుకుందాం. లైనింగ్ తీసుకున్నాను. లైనింగ్ 6 ముక్కలు కదా, పైన 3 ముక్కలు, ఒకటేమో డబుల్ ఉండిద్ది, అటో ముక్క ఇటొక ముక్క జాయింట్ చేసేస్తున్నాను. ఎప్పుడైనా స్టిచ్ చేసేటప్పుడు కింద ఏ పీస్ అయినా సరే కింద ఒరిజినల్, పైన డూబ్ వేస్తాం. వేసేసి పైన స్టిచ్ చేసేస్తున్నాను. పై కుట్టు డబల్ కుట్టు లోపల ఇట్లా, కింద కుట్టు పైన కుట్టు. ఒకసారి చూడండి, ఇది అప్పుడు 2 కుట్లు పడిపోతాయి. పై కుట్టేస్తే నీట్గా ఉండిద్ది. కొంతమంది వేయరు, ఇంకా నాకు పై కుట్టు అలవాటు అయిపోయింది, నేను ఇలాగే వేస్తాను. ఖర్చు కూడా అణిగిపోయిద్ది కదా పైన వేసేస్తే. అంచులు కుట్టేసుకుంటున్నాను. మీరు ఎవరన్నా ఈ వీడియోస్ ఫాలో అవుతున్నట్లయితే మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటే కామెంట్ పెట్టండి, నాకు తెలిసిద్ది మీకు ఏం కావాలో ఏం చెప్పాలో అని. కుచ్చు పెట్టేసుకుంటున్నాను. కుచ్చు స్టార్టింగ్ పెట్టట్లేదు చూడండి, స్టార్టింగ్ కొంచెం వదిలేసి తర్వాత నుంచి పెట్టుకోండి. కుచ్చు కూడా ఒకే లెవెల్లో ఉండాలి. లాస్ట్ కూడా వదిలేసా కొంచెం, ఎందుకంటే మన చుట్టూ రాకూడదు కుచ్చు, సైడ్స్ రాకోకుండా సెంటర్లోనే ఉంటే బాగుండిద్ది. నెక్, ఫ్రంట్ నెక్ తీస్తున్నాను, స్వీట్ నెక్ కదా, ఇలా స్టిచ్ చేసేటప్పుడే కట్ చేసుకుంటా. ఇదిగోండి, ఇప్పుడు బ్యాక్ తీసుకుంటాను. క్రాస్ తీసేసాం కదా, బ్యాక్ కూడా ఒకసారి చూసుకొని రౌండ్ పెట్టేసుకుందాం. ఇదిగోండి, మీకు ఎవరికన్నా ఏదన్నా కావాలంటే కటింగ్, అప్పుడు లంగా జాకెట్ అడిగారు చెప్పాను, మీకు కూడా ఏదన్నా కటింగ్ కావాలంటే మెసేజ్ పెడితే, లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు అయితే కనుక వాట్సాప్ మెసేజ్ చేయండి, అదే చెప్తాను. నేను చెప్పుకుంటా వెళ్ళిపోవడం వల్ల ఉపయోగం ఏముంది, మీకు ఉపయోగపడే చెప్తే బాగుండిద్ది కానీ. ఓకేనా, బ్యాక్ నెక్ రౌండ్ స్టిచ్ చేసేసి టక్స్ పెట్టేస్తున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల రౌండ్లో ఏ అయినా నీట్గా ఈజీగా తిరుగుతాయి. పై కుట్టు వేసేస్తున్నా. చెప్పాను కదా రెడీమేడ్ స్టైల్ వాటికి పై కుట్టు అవసరం లేదు, ఈ నార్మలే కదా, అందులో ఇది రఫ్గా ఉంది, కంపల్సరీ పై కుట్టు వేసుకోవాలి, నీట్గానే ఉండిద్ది. చూడండి, స్టిచ్ చేసేటప్పుడు కూడా చక్కగా నీట్గా ఉంది. కొన్ని క్లాతులు జారుతూ ఉంటాయి, కొన్ని క్లాతులు ఏమో నీట్గా ఉంటాయి. ఇలా చుట్టూ కుట్టేసుకొని ఎక్స్ట్రా కట్ చేసేసుకోండి. ఇంకా అది అండి, మీకు ఏదన్నా మా మెసేజ్ పెట్టడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు, చూస్తున్నారు కానీ నాకు పలానాది కావాలి అని పెట్టండి, పెట్టొచ్చు, ఇబ్బంది ఉండదు. పిల్లలతో పెట్టిండు, ఒకవేళ రాకపోతే పెడితే నాకు వీలైనప్పుడు నేను వీడియో చేస్తాను కదా. ఇలా నాప్కిన్ బాల్స్ ఆ అమ్మాయి చుట్టుకుందిలేండి, డ్రెస్ అమ్మాయి, ఇంక నేను పెట్టేశాను. దీనికి 600 తీసుకుంటానండి లాంగ్ ఫ్రాక్కి. ఈ అమ్మాయి చుట్టిచ్చింది కదా 500 తీసుకుంటా. నెక్ చూడండి తిప్పుతున్నాను, చక్కగా నీట్గా ఆపుకొని నిదానంగా తిప్పుకుంటే చన్నకి నీట్గా వస్తుంది మనకి లాస్ట్ ఫినిషింగ్ కూడా. ఈ నెక్ నాకు భలే ఇష్టం, ఎక్కువ శాతం ఇదే పెడతా, మనం వేసుకున్నా కూడా భలే నీట్గా ఉండిద్ది నెక్. నేను నేర్చుకున్నప్పటి నుంచి ఎక్కువ ఇదే పెట్టా. ఈ మనకి ఫుల్ బ్లౌజెస్కి, హాఫ్ బ్లౌజెస్కి, డ్రెస్సెస్కి అన్నిటికీ బాగుండిద్ది నెక్. 3 పలకలు కూడా బాగుండిద్ది. దీని తర్వాత అది పెడతా. ఇదిగోండి, చక్కగా మన కోప్ వచ్చి ఆ కుట్టు మీదకి రావాలి. ఆ బాల్స్కి అతుకు వేసా కదా సెంటర్లో, కుట్టు మీదకి కోప్ పడాలి. ఇలా స్టిచ్ వేసుకోండి.
బాగుందా ఫ్రంట్ బ్యాక్ సైడ్ మొత్తం చుట్టూ కుట్టేసుకుంటున్నాను. హ్యాండ్స్ ఒక అతికి వేసుకున్నా మధ్యలో. హ్యాండ్స్ కూడా మధ్యలో కోపిచ్చా, మరీ సింపుల్గా ఎందుకులే అని దీనికి కూడా కోప్ పెట్టుకొని కుట్టేసేస్తున్నాను. సగం మిషన్ వచ్చిన వాళ్ళు మటుకి ఆపకండి, మోడల్స్ నేర్చుకోండి, చక్కగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిషన్స్ కూడా ఈజీ మెథడ్లో వచ్చేసినాయి. ఇటువరకు పాత రోజుల్లో తొక్కుడు మిషన్స్ కాదు కదా, మనకు అంత ఇబ్బంది ఏం ఉండదు. సగం వచ్చిన వాళ్ళు బయట ఇచ్చి కుట్టించుకుంటున్నారు, డబ్బులన్నీ వేస్ట్. ఇలా హ్యాండ్ కూడా పఫ్ హ్యాండ్ కదా, కటింగ్లో చెప్పాగా పఫ్ హ్యాండ్, అది కూడా చుట్టూ కుట్టేసుకొని వేస్ట్ కట్ చేసేస్తున్నాను. ఇదిగోండి, కొంతమంది మెసేజ్లు పెట్టారు, వాళ్ళు మటుకి నాకు గుర్తున్నారు. ఓకేనా, మెసేజ్లు పెట్టిన వాళ్ళందరి గుర్తు పెట్టుకుంటున్నాను. మెయిన్ వాళ్ళు ఏమన్నా అడిగితే మటుకి కంపల్సరీ వీడియో చేసి చూపెడతా. ఇదిగోండి బ్యాక్ సైడ్ లైనింగ్ కుడుతున్నాను. లైనింగ్ కింద పెట్టి పైన పెట్టి కుట్టేసేసా. ఇప్పుడు ఇది ఒరిజినల్ కదా, నేను వేసేది డూప్ వేసా. ఒరిజినల్ డూప్ అంటే మీకు తెలుసు కదా, తిరగా బోర్లా. కింద ఒరిజినల్ పైన డూప్ పెట్టేసి స్టిచ్ చేస్తే మనం తిరగ తిప్పితే రెండు ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. ఎప్పుడు నేను నా వీడియోస్లో అన్నిట్లో పైన వేస్తా కుట్టు. పైన వేస్తే ఫ్యాషన్ డిజైనింగ్లో ఊరుకోరండి, ఏంటి పైన వేస్తున్నావు అని అరిసారు 2-3 సార్లు నన్ను. అందుకని లోపల లైనింగ్కి వేస్తున్నా. చూడండి, నాకేం కుట్టేయకపోతే అదోలా ఉండిద్ది, కుచ్చు పైకి లేచినట్టు. అందుకని లోపల వేసా కుట్టు. ఫ్రంట్ అయిపోయింది ఒక సైడ్. ఇప్పుడు బ్యాక్ని షోల్డర్ జాయింట్ చేసేసుకుంటున్నాను. డబల్ కుట్టు వేసుకుంటున్నానండి. ఈ సైడ్ సంచులు ఉంటాయి కదా, అవి కట్ చేసేసుకొని ఒక పైన ఒక కుట్టేస్తా. ఈ కూడా లేకూడదు మనకి, అలా కచ్చలా ఉండిపోయింది కదా, అందుకని వేస్తాను. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు, ఎవరిష్టం వాళ్ళది. ఓకేనా, హ్యాండ్ మనం రెడీ చేసి అట్టు పెట్టుకున్నాం కదా, ఇది వేసేస్తున్నా. చూసుకొని 2 కుట్లు వేసేసుకోండి. ఈ కుచ్చు మట్టికి మనకి సెంటర్లోకి రావాలి. ఆ షోల్డర్ జాయింట్ ఉంది కదా, జాయింట్ దగ్గరికి వచ్చేటట్టు చూసుకోండి. కొంచెం హ్యాండ్ ఎక్స్ట్రా ఉంటే మధ్యలో కుచ్చు పెట్టేసుకోండి, సరిపోద్ది. ఓకేనా, ఇప్పుడు నేను సైడ్స్ జాయిన్ చేస్తున్నా. సైడ్ జాయింట్ చేసేస్తున్నాను. నా ఓల్డ్ వీడియోస్లో కూడా ఉన్నాయి చూడండి. ఇది డ్రెస్ సైడ్ జాయింట్, అందులో బాగా క్లారిటీగా ఉన్నాయి. ఈ స్టిచ్ కావాలి బాగా అంటే కనుక ఆ వీడియోస్ చూడండి, మీకు అర్థమైద్ది. ఇది ఫాస్ట్లో లాగిచ్చేసాను, ఎందుకంటే 2-3 వీడియోస్ ఫ్రాక్స్లో నేను చూపించాను. మీకు కావాలి అనుకుంటే ఆ వీడియో చూడండి. సమానంగా వచ్చేటట్టు చూసుకోండి, కింద ఎగుడు దిగుడు వచ్చేటట్టు లేకుండా సమానంగా ఉండేటట్టు చూసుకోండి. లేకపోతే కింద నుంచి వేసుకోండి, అంచులు ఏమన్నా ఉంటే, అప్పుడు ఇంకా ఈజీగా ఉండిద్ది. ఎక్స్ట్రా కట్ చేసేసుకొని ఆ లైనింగ్ కూడా జాయిన్ చేసేసుకుంటున్నాను. లాంగ్ ఫ్రాక్ కుట్టడం చాలా ఈజీ. 600 మనం మరి మీకు ఎంత తీసుకుంటున్నారో నాకు తెలియదు, ఎంత తీసుకుంటున్నారో కామెంట్ చేయండి. మనకి పల్లెటూరు కదా, అందులో ఇంట్లో కుట్టుకోవడం కాబట్టి 600. షాప్స్లో ఎంత తీసుకుంటున్నారో మరి, మనం ఎప్పుడు బయట కుట్టించలేదు కదా. 1000 రూపాయలు అంటున్నారు కానీ అంత తీసుకుంటున్నారా అనుకుంటున్నాను నేను. సరేనండి, డ్రెస్ ఇది. ఉంటాను, బాయ్.